శ్రీ గణేశాయ నమః. శ్రీ జ్ఞానసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగాయత్రీమాత్రే నమః. శ్రీ మహాగాయత్రీమాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. ఉత్తర గోగ్రహణంలో శత్రువులపై అర్జునుడి యుద్ధారంభం కొనసాగింపు. ఇది విని విరాటుని కుమారుడు అర్జునుడికి నమస్కరించి, నేను భూమింజయుడను పేరుగల్ల రాజకుమారుడను. నన్ను ఉత్తరుడని కూడా అంటారు. ఈరోజు పృథాసుతుడైన అర్జునుడి దర్శించటం నా అదృష్టం. నేను మిమ్మల్ని గుర్తించకపోవటం వలన అనుచితంగా మాట్లాడాను. అందుకు నన్ను క్షమించండి. మీరు ఈ అందమైన రథంపై ఆసీనుడు కండి. నేను మీకు సారథిని అవుతాను. మీరు సైన్యంలో ఎటువైపు వెళ్ళమంటే ఆ వైపే మిమ్ము తీసుకొని వెడతాను అని వినయంగా పలికాడు. అర్జునుడు, పురుషశ్రేష్ఠ, నీ మీద నాకు ఆదరం కలిగింది. నీవు ఇక చింతించవలసిన సంగతి ఏమీ లేదు. సంగ్రామంలో నేను నీ శత్రువుల కాళ్ళు నిలవకుండా చేస్తాను. నీవు ప్రశాంతంగా యుద్ధంలో నేను శత్రువులతో చేసే భీషణ సమరం చూస్తూ ఉండు. నేను గాంధీవ ధనస్సును చేతిలో ధరించి యుద్ధరంగంలో రథం మీద తిరుగుతూ ఉంటే శత్రు సైన్యం నన్ను ఓడించలేదు. ఇక నీ భయం దూరం కావాలి అన్నాడు. ఉత్తరుడు, నాకు ఇప్పుడు ఇంకా భయం లేదు. ఎందుకంటే సంగ్రామ రంగంలో మీరు శ్రీకృష్ణ భగవానుడు లేదా సాక్షాత్తు ఆ ఇంద్రుడి ఎదుటైనా నిలబడగలరని నాకు బాగా తెలుసు. ఇప్పుడు నాకు మీ సహాయం లభించింది కాబట్టి యుద్ధభూమిలో దేవతలను కూడా ఎదుర్కోగలను. నా భయమంతా పారిపోయింది. చెప్పండి, నన్ను ఏం చేయమంటారు? పురుషశ్రేష్ఠ, నేను నా తండ్రి వద్ద సారథ్యం నేర్చుకున్నాను కాబట్టి నేను మీ రథం యొక్క గుర్రాలను చక్కగా నడపగలను అని ధైర్యంగా పలికాడు. అనంతరం అర్జునుడు పరిశుద్ధమైన మనస్సుతో రథం మీద పూర్వాభిముఖుడై కూర్చుండి ఏకాగ్రచిత్తంతో సమస్త అస్త్రాలను స్మరించాడు. అవి ప్రకటమై చేతులు జోడించి, పాండుకుమార, మేము మీ సేవకులము, మేము వచ్చాము అన్నాయి. మీరంతా నా మనస్సులో స్థిరంగా ఉండండి అని అర్జునుడు కోరాడు. ఈ రీతిగా అస్త్రాలను స్వీకరించిన అర్జునుని ముఖం ఆనందంతో వికసించింది. అతడు గాంధీవ ధనస్సుకు నారి బిగించి టంకారం చేశాడు. అప్పుడు ఉత్తరుడు, పాండవ శ్రేష్ఠ, మీరు ఒంటరివారు. ఈ శస్త్రాస్త్రపారంగతులైన అనేక మంది మహారథులను యుద్ధంలో ఎలా జయించగలరు? ఇది తలుచుకుంటే మీ ఎదుటనే నేను భయకంపితుడిని అవుతున్నాను అన్నాడు బెరుకుగా. ఇది విని అర్జునుడు గలగలా నవ్వాడు. వీరుడా, భయపడకు. బలవంతులైన గంధర్వులతో యుద్ధం చేశాను కదా. ద్రోణుడు, ఇంద్రుడు, కుబేరుడు, యమవరుణులు, అగ్నిదేవుడు, కృపాచార్యుడు, లక్ష్మీపతి అయిన శ్రీకృష్ణుడు, శంకర భగవానుడు, వీరందరి ఆశ్రయం పొందాను. కాబట్టి నేను కౌరవులతో యుద్ధం ఎందుకు చేయలేను? నీవు నీ మనస్సులో ఇలాంటి భయాలు పెట్టుకోకుండా తొందరగా రథం తోలు అన్నాడు. ఈ విధంగా ఉత్తరుని తనకు సారథిగా చేసుకున్న పాండవశ్రేష్ఠుడైన అర్జునుడు శమీవృక్షానికి ప్రదక్షిణం చేసి తన అస్త్రశస్త్రాలను తీసుకొని పూర్వం అగ్నిదేవుడు తనకిచ్చిన రథాన్ని స్మరించాడు. అతడు ధ్యానించగానే ఆకాశం నుండి ధ్వజ పతాకాలతో అలంకరింపబడిన దివ్యరథం కిందికి దిగింది. దానికి ప్రదక్షిణం చేసి అర్జునుడు ఆ కపిధ్వజం ఉన్న రథంపై కూర్చొని ధనుర్బాణాలు ధరించి ఉత్తరుని వైపు సాగాడు. అర్జునుడు తన మహాశంఖాన్ని పూరించాడు. ఆ భీషణ ధ్వనికి శత్రువులకు భయంతో రోమాలు నిక్కపొడుచుకున్నాయి. రాజకుమారుడు ఉత్తరుడికి కూడా చాలా భయం కలిగింది. అతడు రథంలో నొగలలో దూరి కూర్చున్నాడు. అర్జునుడు కళ్యాలు లాగి గుర్రాలను నిల్చోబెట్టాడు. ఉత్తరుని ఆలింగనం చేసుకొని ఆశ్వాసిస్తూ, రాజకుమార, భయపడకు. ఎంతైనా నీవు క్షత్రియుడవు కదా.
శత్రుమధ్యంలోకి వచ్చి కంగారెందుకు అని ధైర్యం చెప్పాడు. కౌరవులు ఘోషయాత్ర చేసినప్పుడు నేను ఒక్కడినే యుద్ధం చేశాను. అప్పుడు నాకు ఎవరు సహాయంగా ఉన్నారు? ఇంద్రుడి కోసం నివాత కవచులు పౌలోమ దౌత్యులతో యుద్ధం చేసేటప్పుడు ఎవరు నాకు తోడుగా ఉన్నారు? ద్రౌపది స్వయంవరంలో అనేక రాజులను ఎదిరించవలసి వచ్చింది. అప్పుడు నాకు ఎవరు సహాయం చేశారు? ఉత్తరుడు, నేను శంఖధ్వనులు భేరీధ్వనులు చాలానే విన్నాను. సైన్యం చుట్టూ మోహరించి నిలిచి ఉన్న ఏనుగుల ఘీంకారాలు కూడా విన్నాను. కానీ ఇటువంటి శంఖధ్వనిని నేను ఇంతకు ముందు ఎప్పుడూ వినలేదు. అందుకనే ఈ శంఖధ్వని, ధనుష్టంకారము, రథచక్రాల ఘోష ఇవన్నీ నా మనస్సును కంగారు పెట్టాయి అని సర్దుకుంటూ అన్నాడు. ఇలా మాట్లాడుకుంటూ ఒక ముహూర్తకాలం ముందుకు నడిచాక అర్జునుడు ఉత్తరుడితో, నీవు రథం మీద సరిగ్గా కూర్చో, కాళ్లతో తన్నిపట్టి గట్టిగా కదలకుండా ఉండు, కళ్ళెం జాగ్రత్తగా పెట్టుకో, నేను మళ్ళీ శంఖం ఊదుతున్నాను. ఈ విధంగా ఉత్తరుని తనకు సారథిగా చేసుకున్న పాండవశ్రేష్ఠుడైన అర్జునుడు శమీవృక్షానికి మరొకసారి ప్రదక్షిణం చేసి తన అస్త్రశస్త్రాలన్నీ తీసుకొని పూర్వం అగ్నిదేవుడు తనకిచ్చిన రథాన్ని స్మరించాడు. అతడు ధ్యానించగానే ఆకాశం నుండి ధ్వజపతాకాలతో అలంకరింపబడిన దివ్యరథం కిందికి దిగింది. దానికి ప్రదక్షిణం చేసిన అర్జునుడు ఆ కపిధ్వజం ఉన్న రథంపై కూర్చొని ధనుర్బాణాలు ధరించి ఉత్తరుని వైపు సాగాడు. అతడు తన మహాశంఖాన్ని పూరించాడు. ఆ భీషణ ధ్వనికి శత్రువులకు భయంతో రోమాలు నిక్కబొడుచుకున్నాయి. రాజకుమారుడు ఉత్తరుడికి కూడా చాలా భయం కలిగింది. అతడు రథంలో నొగరులో దూరి కూర్చున్నాడు. అర్జునుడు కళ్యాలు లాగి గుర్రాలను నిల్చోబెట్టాడు. ఉత్తరుని ఆలింగనం చేసుకుని ఆశ్వాసిస్తూ, రాజకుమారా, భయపడకు, ఎంతైనా నీవు క్షత్రియుడవు కదా, శత్రుమధ్యంలోకి వచ్చి కంగారెందుకు అని ధైర్యం చెప్పాడు. ఉత్తరుడు, నేను శంఖధ్వనులు భేరీధ్వనులు చాలానే విన్నాను. సైన్యం చుట్టూ మోహరించి నిలిచి ఉన్న ఏనుగుల ఘీంకారాలు కూడా విన్నాను. కానీ ఇటువంటి శంఖధ్వనిని నేను ఇంతకుముందు ఎప్పుడూ వినలేదు. అందుకనే ఈ శంఖధ్వని, ధనుష్టంకారం, ధ్వజం మీద ఉన్న అమానుష భూతాల హుంకారాలు, రథచక్రాల ఘోష ఇవన్నీ నా మనస్సును కంగారు పెట్టాయి అని సర్దుకుంటూ అన్నాడు. ఇలా మాట్లాడుకుంటూ ఒక ముహూర్తకాలం ముందుకు నడిచాక అర్జునుడు ఉత్తరునితో, నీవు రథం మీద సరిగ్గా కూర్చో, కాళ్లతో తన్నిపట్టి గట్టిగా కదలకుండా ఉండు, కళ్ళెం జాగ్రత్తగా పట్టుకో, నేను మళ్ళీ మరొకసారి శంఖం ఊదుతున్నాను అన్నాడు. ఇలా అని అర్జునుడు పర్వతాలు, గుహలు, దిక్కులు, రాళ్ళు పగిలిపోయేలా గట్టిగా శంఖాన్ని ఊదాడు. దీంతో భయపడి ఉత్తరుడు మళ్ళీ రథం నొగరులో దూరి కూర్చున్నాడు. ఆ శంఖధ్వనికి, గాంధీవ టంకారానికి, రథఘోషకు భూమి వడికింది. అర్జునుడు ఉత్తరుడికి మళ్ళీ ధైర్యం చెప్పాడు. సశేషం యువం భూయాత్, సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా ఛానల్ శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.